ఉమ్మడి నెల్లూరులో ఆయన మాస్ లీడర్ ఏమీ కాదు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయనకు పెద్దగా పేరు లేదు. జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసినా పరపతి లేదు. జగన్ ప్రభంజనాన్ని అడ్డుపెట్టుకుని ఆయన గెలిచారని, లేకపోతే 2019లో ఓడిపోయేవారని కూడా చెప్పుకునేవారు. జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో అనూహ్యంగా ఆయన మినిస్టర్ అయ్యారు. అప్పటి నుంచి తన అవినీతి విశ్వరూపం చూపించారు. అందిన కాడికి దండుకోవటం ఎలాగో ప్రస్తుతం జైలు ఊచలు లెక్కబెడుతున్న కాకాని గోవర్ధన్ రెడ్డిని చూస్తేనే అర్థమవుతుంది. ఎక్కడికక్కడ దోచుకునేందుకు కాకాని తొక్కని అడ్డదారులు లేవు. అనధికార టోల్ గేట్లు కూడా పెట్టేసి వసూళ్ల పర్వానికి తెరతీశారని ఇప్పుడిప్పుడే అధికారులు ధైర్యంగా వాంగ్మూలం ఇస్తున్నారు. కృష్ణపట్నం పోర్టుని కేపీసీఎల్ నిర్వహిస్తూ ఉండేది. జగన్ సీఎం కాగానే పోర్టుని అదానీ కంపెనీకి అప్పగించారు. అప్పటి వరకు ఏడాదికి 6 లక్షల కంటైనర్ల ఎగుమతులు దిగుమతులు జరుగుతూ ఉండేవి. 60కి పైగా ఎక్స్పోర్ట్ కంపెనీలుండేవి. సుమారు 10,000 మంది ఉద్యోగులు, మరో 10,000 మందికి పైగా వాహనదారులు, డ్రైవర్లు, క్లీనర్లు, ఇతరులు ఆధారపడేవారు. అదానీ కంపెనీ కంటైనర్ టెర్మినల్ ని తరలించేసి పోర్టుని డర్టీ పోర్టుగా మార్చేసింది. అందుకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, అప్పటి ప్రభుత్వ పెద్దలు పూర్తి సహాయ సహకారాలు అందించారు. ఆ దిశగా భారీ మొత్తాల్లోనే ముడుపులు చేతులు మారాయని అనటంలో సందేహం లేదు. 60కి పైగా ఉన్న ఎక్స్పోర్ట్ కంపెనీలకి కృష్ణపట్నం లారీ అసోసియేషన్ వాహనాలని సరఫరా చేస్తూ ఉండేది. వాహనదారుల వద్ద నామమాత్రపు ఫీజులు తీసుకుంటూ అసోసియేషన్ నడిచేది. కాకాని అనుచరులు మొదట ఆ అసోసియేషన్ లోకి చొరబడ్డారు. కృష్ణపట్నం లాజిస్టిక్స్ పేరిట మరో అసోసియేషన్ ఏర్పాటు చేశారు. అనధికార టోల్ గేట్ పెట్టి లారీకి 20,000 వరకు వసూలు చేశారు. వైసీపీ హయాంలో ఆ ఒక్క వ్యవహారంలో 100 కోట్ల వరకు సంపాదించేశారని చెబుతారు. అందులో దాదాపు 50 కోట్ల వరకు ప్రభుత్వం దగ్గర గట్టి సాక్ష్యాధారాలున్నాయి. ప్రాథమిక సాక్ష్యాధారాలను బట్టి కాకానిని A1 గా చేర్చారు. మరో 10 పై కేసు నమోదయ్యింది. ఇప్పటికే 4 కేసుల్లో కాకాని అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఇప్పుడు మరో కేసు దానికి తోడవుతోంది. కాకాని ఒక దిగజారుడు నాయకుడని కూడా ఎన్నికల ముందు బయటపడింది. అమరావతి రైతులు, మహిళల పట్ల కాకాని వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉంది. హైకోర్టు అనుమతితో వాళ్ళు న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర చేశారు. యాత్ర కాకాని ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గంలోకి ప్రవేశించినప్పుడు దాన్ని అడ్డుకునేందుకు ఆయన విశ్వ ప్రయత్నం చేశారు. వారు ఉండేందుకు, చివరికి భోజనాలు చేసేందుకు కాస్తంత జాగా ఇచ్చినా సహించేది లేదనే హెచ్చరికలు చేశారు. పోలీసులతో బయో టాయిలెట్లని తీసేయించారు. ఎలాంటి వసతులు లేకుండా వాళ్ళు నడి రోడ్డుపై భోజనాలు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన బహిరంగ సభలో జనం భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నాడు అమరావతి రైతులను ఇక్కట్లకు గురి చేశారన్న సంతోషంతోనే కాకానిని జగన్ రెడ్డి నెత్తిన పెట్టుకున్నారన్న వాదన ఉంది. అయినా ఏం లాభం? ఎన్నికల్లో కాకాని ఘోరంగా ఓడిపోయారు. చేసిన తప్పులకు ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.